డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కాస్తంత అంతర్మదనంలో ఉన్నారు. గతంతో పోలిస్తే ఆయన ఇప్పుడు ఆలోచిస్తున్నారు పార్టీ గురించి. ఏదో ఒక అయోమయంలో ఉన్నారు అనేది. వాస్తవానికి ఓకే. మొన్నటి వరకు ఆ సినిమా హడావుడిలో ఉన్నారు అనేది ఆ సినిమా అయితే విడుదలైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా హడావుడిలో ఉన్నారు. కాకపోతే అప్పుడే చెప్పారు. ఇది అయిపోయిన తర్వాత ఆ 'హరిహర వీరమల్లు' సినిమా అయిపోయిన తర్వాత పూర్తిగా రాజకీయాల మీదే కాన్సంట్రేట్ చేస్తారని ఆయనే చెప్పారు. రాజకీయాలే మెయిన్ ఇంకా నాకని కూడా చెప్పారు. కానీ అలాంటిది ఒకప్పుడు ఆయన అధికారంలోకి రాగానే సనాతన ధర్మం పేరుతో చేసిన దీక్షలు కానీ, అలాగే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఉపయోగించారు అన్నప్పుడు ఆయన ఇచ్చిన రియాక్షన్ కానీ, తిరుమలలో తొక్కిసలాటలో కొంతమంది భక్తులు మరణించారు అన్నప్పుడు ఆయన రియాక్ట్ అయిన సందర్భాలు కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఆ జోషు, ఆ యాక్టివ్నెస్ ఇప్పుడు గత కొద్ది రోజులుగా కనిపించట్లేదు. సైలెంట్గా ఉంటున్నారు. కూటమితో ఒక రకంగా టీడీపీతో కూడా అంటీ ముట్టినట్టు వ్యవహరిస్తున్నారు అనేది. వాస్తవానికి ఏదైనా ప్రసంగం ఇవ్వాల్సిన అవసరం వస్తే ఆయన మాట్లాడేది ఒకటే, కూటమి ప్రభుత్వం అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారి అనుభవం రాష్ట్రానికి అవసరం, ఈ పొత్తు అయితే మేము ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కొనసాగుతుంది, ఎట్టి పరిస్థితుల్లో విడిపోవు అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఎప్పటికప్పుడు ప్రశంసలు కూడా గుప్పిస్తూ ఉంటారు. తాజాగా ఈ మధ్యన మాత్రం అవి పెద్దగా కనిపించట్లేదు అనేది. ఎందుకంటే ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మించాల్సిన జాతీయ రహదారులు ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు. అయితే సహజంగా ప్రోటోకాల్ ప్రకారం నడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో మాత్రం ఆయనే ముందుగా వేదిక పైకెక్కి కూర్చున్నారు. ఆ తర్వాత ఏదో ముక్తసరిగా 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారట. అలాగే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన ఏదో అంటీ ముట్టనట్టు ఉన్నారు, ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోయారు. అంటే ఎప్పుడు వచ్చినా ఆయన కొన్ని కీలకమైన ప్రతిపాదనలతో వస్తారట పవన్ కళ్యాణ్. కానీ ఈ దఫా ఏమీ లేకుండా మౌనంగా వచ్చి మౌనంగానే వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు కూటమిలో సహా జరుగుతున్న చర్చ. ఈ వ్యవహారానికి సంబంధించి ఏం జరగబోతోంది భవిష్యత్తులో అనేది, ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు, ఒక పక్క సీట్ల విషయంలోనా, లేదంటే తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలోనా, హామీలు అమలు విషయంలోనా ఏంటనేది క్లారిటీ లేదు. కానీ ఏదో జరుగుతోంది కూటమిలో, ఒక అంతర్మదనంలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నారు అనేది తాజాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న విశ్లేషణ.